వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఉన్నాం. మంత్రాలయంలోని ఒక వెంచర్లో ఉన్నాం. ఈ వెంచర్లో అయితే మొత్తం కంటైనర్తో విల్లాస్ కట్టుకోవడం, కంటైనర్స్తో రూమ్స్ కూడా కట్టుకోవడం జరిగింది. అయితే కంటైనర్స్ అంటే గుర్తుకొచ్చేది MSNSS క్రాఫ్ట్ ఇండస్ట్రియల్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. ఇప్పుడు వాళ్ళే మంత్రాలయంలో ఒక వెంచర్లో అయితే బ్రహ్మాండంగా అద్భుతంగా అయితే కంటైనర్తో ఇల్లు నిర్మాణం కూడా చేపట్టారు. ఆ ఇల్లు నిర్మాణం కూడా ఎక్కడైతే ఎవరికైతే ఇల్లు కావాలో అక్కడే అదే స్థలంలోనే నిర్మించి చాలా అద్భుతంగా కస్టమైజ్ చేసుకున్నారు. అదే కస్టమర్ కూడా అంటే కస్టమైజ్ చేసుకొని ఇప్పుడు కూడా కుటుంబ సమేతంగా కంటైనర్లో అయితే ఉన్నారు. మనం కంటైనర్ ఎలా నిర్మించారు, కంటైనర్ ఎంత కాస్ట్ పడింది, మొత్తం విల్లా ఎలాగుందో మనం తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. మనము ఇక్కడ ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళతో పాటు నిర్మించిన వారు కూడా ఉన్నారు. భాస్కర్ గౌడ్ గారు, వాళ్ళు అడుగుదాం మొత్తం ఇది ఎలా నిర్మించారు అనేది, ఒకసారి కస్టమైజ్ ఎలా చేశారు. సార్ నమస్తే సార్, బాగున్నారా? ఇప్పుడు మీరు మంత్రాలయంకి వచ్చారు. మంత్రాలయంలో ఇక్కడ విల్లాలు కట్టిస్తున్నారు, చూసాను, చాలా అద్భుతంగా ఉంది. అంటే ఇది ఫస్ట్ టైమా ఇట్లాంటి విల్లా కట్టడం? యాక్చువల్ గా ఇండియా మొత్తంలో కంటైనర్ మోడల్ లో ఇంత మంచి ఇంటీరియర్ తో లుక్ తో చేసింది ఇదే ఫస్ట్ టైం. ఇండియా మొత్తంలో ఈ కంటైనర్ మోడల్ ఇలాంటి లుక్ తో ఎక్కడ కూడా లేదు. మేము కూడా ఇది ఫస్ట్ టైం. ఇట్లా వేరే రెగ్యులర్ గా చేసే మోడల్ అయితే మనం చాలా చేసినాము. ఏపీ, తెలంగాణ వర్క్, కర్ణాటక, మన తర్వాత తమిళనాడు, ఇట్లా కూడా మనం ఛత్తీస్గఢ్ పంపించినాము. కానీ ఇలాంటి ఇల్లు మాత్రం ఫస్ట్ టైం మేము చేసినాము. ఇలాంటి ఇల్లు ఇంతవరకు ఎక్కడ కూడా చేయించలేదు. చూడండి, ఫస్ట్ టైం అంటే ఇలాంటి విల్లా అంటే ఎక్కడ కూడా తయారు చేయలేదు ఇండియాలోనే. ఓన్లీ భాస్కర్ గారు చేశారంట. అసలు ఈ తయారు చేయడానికి ఎలా ఉంది లోపల మొత్తము, దీనికి నిర్మించడానికి ఎన్ని రోజులు పట్టింది మొత్తం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఒకసారి మాకు లోపల ఇంటీరియర్ మొత్తం చూపిస్తారా సార్? ఇదేనా సార్? సార్ ఇది ఎంట్రన్స్. డైరెక్ట్ మనం హాల్లోకి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. ఓకే, చూడండి సార్, హాల్ బ్రహ్మాండంగా ఉంది, అద్భుతంగా ఉంది. అసలుకి ఇది కంటైనర్ అంటే ఎవరు నంబర్? అసలు నంబరు మీకు బయట మాత్రమే మీకు స్ట్రక్చర్ కనిపిస్తుంది. లోపలికి వచ్చినాక కంటైనర్ లాగా అసలు ఉండదు. నార్మల్ ఇల్లు కూడా లేదు ఇది. ఇంకా చాలా అద్భుతంగా అంటే కస్టమర్ కూడా దీనికి అంటే వాళ్ళ ఐడియాస్ కూడా మీరు వాళ్ళ ఐడియాస్ మనం షేర్ చేస్తేనే వాళ్ళ తగ్గట్టే కదా మనం చేసేది. ఇది కస్టమైజ్ చేసేదే. ఇలాంటివి మన తను ఏం రెడీ ఉండవు. ఎవరి కస్టమర్ కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసి మనం ఇస్తాం. టోటల్ ఇది వచ్చేసి వాల్స్ లో మొత్తం యూవీ షీట్స్ వచ్చినాయి సార్. ఇంటర్నల్ గా మనకు వీ బోర్డ్ వేసినాం ఆల్రెడీ. ఐరన్ స్ట్రక్చర్ తో పాటు వీ బోర్డ్ వచ్చింది. ఆ వీ బోర్డ్ మధ్యలో గ్లాసులు, హీట్ కంట్రోల్ కు, సౌండ్ కంట్రోల్ కు గ్లాసులు వేసినాం. అంటే ఎలాంటి హీట్ కూడా ఉండదు. మీకు తెలుస్తలేదా సార్? ఎప్పుడైతే ఇప్పుడు సమ్మర్ ఉంది, బయట ఎలా ఉంది, లోపల ఎలా ఉంది. ఈ ఫ్లోర్ కూడా డిజైన్ కూడా చాలా బాగుంది. టైల్స్ వేసుకున్నాం సార్. రెగ్యులర్ టైల్స్ సార్. రెగ్యులర్ గా మనము కంటైనర్ అనేసరికి కార్పెట్ మ్యాట్ వేస్తాము. ఇక్కడ మాత్రం టైల్స్ వేయడం జరిగింది. ఇప్పుడు ఈ కంటైనర్ ఎంత బరువు మోస్తుంది అంటే? మోస్తుంది సార్. ఇప్పుడు ఏముంది మన 2 ఫీట్స్ లో, కానీ ఎవ్రీ 2x2 ఫ్రేమ్ ఉంటుంది. ఎవ్రీ మనకు 4 ఫీట్ దగ్గర లెగ్స్ ఉంటాయి. మీరు అన్నట్టు కంటైనర్ లో ఓన్లీ మ్యాట్లు అవన్నీ చూసారు, కానీ వీళ్ళు టైల్స్ వేసుకున్నారు. దగ్గర మీరే చేశారు. అవును సార్, టైల్స్ అంటే టైల్స్ మనం వేయించినాము. ప్రతిదీ వాళ్ళకి ఏది అడిగినో ఆ విధంగా మనం తయారు చేసాం. హాల్ అంటే మీరు ఇది ఎన్ని సెంటర్ లో మీరు నిర్మించారు? ఇవి హాల్ ఎంత? టోటల్ హౌస్ వచ్చేసి వీళ్ళది 700 SFT సార్. మొత్తం SFT ప్రకారంగా మేము చూస్తాము. 700 SFT వాళ్ళకు మనం బిల్డ్ చేయడం జరిగింది. దాంట్లో ఒక బెడ్రూమ్, 2 బాత్రూమ్, హాల్ లకు ఒక బాత్రూమ్, బెడ్రూమ్ లకు ఒక బాత్రూమ్, కిచెన్, హాల్, బయట ఒక ఆఫీస్ కమ్ షాప్, అలా తర్వాత వరండా లాగా మొత్తం. అంటే దీంట్లో ఆఫీస్, బెడ్రూమ్, మొత్తం కిచెన్, హాల్ మొత్తం కలిపి ప్లస్ ఇంకోటి వరండా కూడా ఉంది. వరండా ఉంది. పైన మనకు ఇంకొక వ్యూ కోసం వ్యూ పాయింట్ కూడా ఒకటి ఉంది. ఈవినింగ్ పూట రెస్ట్ తీసుకునే విధంగా అది కూడా మనం బిల్డ్ చేయడం జరిగింది. చూడండి సార్, కబోర్డ్స్, ఇంటీరియర్ మొత్తం ఇంటీరియర్ కూడా మనమే చేపిస్తున్నాము. డిజైన్ తో మనకి ఇది ఇక్కడ కావాలి సార్, మీకు ఇక్కడ మేము టీవీ పెట్టుకుంటాం, ఇక్కడ ఏసీ పెట్టుకుంటాము అన్నట్టు విధంగా చేశారు. మొత్తం వాస్తు ప్రకారం, అంతా వాస్తు ప్రకారం వాళ్ళు అడిగిన ప్రకారం వాస్తు ప్రకారం చూసుకొని డిజైన్ చేసి మనం చేయడం జరిగింది. టీవీ పాయింట్ తర్వాత సీలింగ్ లో కూడా ఆల్రెడీ సిమెంట్ బోర్డు మనం సీలింగ్ ఇచ్చాము. దాని మీదకి మళ్ళీ ఒక ఇంటీరియర్ లుక్ కోసం మనము PVC డబల్ సార్ PVC షీట్స్ కోసం అది వేయడం జరిగింది. అంటే ఒక ఇల్లు నిర్మాణం చేయాలంటే కూడా, చిన్న రూమ్ చేయాలంటే కూడా నిర్మాణము నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు. ఈ నిర్మాణానికి ఎన్ని రోజులు పట్టింది మనకు? యాక్చువల్ గా ఈ మన వర్క్ అయితే ఒక 1 month లో కంప్లీట్ అయిపోయింది. రెగ్యులర్ కంటైనర్ వర్క్ 1 month కంప్లీట్ అయింది. మిగతా ఇంటీరియర్ వర్క్ సెట్ చేయడం కోసం ఒక 1 month అయింది. అంటే చూడండి, అంటే ఇది ఒక విల్లా లాగా ఉంది. ఒక 2 నెలల్లోనే ఇంత అద్భుతంగా అయితే కట్టించి ఇచ్చారు కస్టమర్ కి. అయితే చూద్దాం లోపల ఏమేమి ఎట్లాగా నిర్మించారు. అసలు చాలా కిచెన్ చూడండి సార్. ఇది గ్రానైట్ టాప్ మనం వేసాము. ఓకే. దీని కింద మళ్ళీ ఇంటీరియర్ ఫర్నిచర్ వర్క్స్ మనం మళ్ళీ చేయించాము. అట్లా ఇప్పుడు కిచెన్ ఎన్నికల హాల్ కూడా పెట్టారు. అంటే చుట్టుపక్కల కాంపౌండ్ వాళ్ళు. ఇది బయట సైడ్ మనం ఒకటి టెర్రస్, ఒకటి మనం వ్యూ పాయింట్ అనుకున్నాం కదా, ఆ వ్యూ పాయింట్ ఇక్కడ వచ్చింది. ఇక్కడ స్టోర్ రూమ్ ఒకటి చేసాము ఇక్కడ దీనికి ఆనుకొని.
ఓకే, అంటే ఇప్పుడు ఇంట్లో ఏమన్నా సామాన్లు ఎక్కడ కనిపించకుండా ఇది ఒక స్టోర్ రూమ్ లో దీనికి అటాచ్ చేసి స్టోర్ చేసినాము. దీనిపైన వాటర్ ట్యాంక్స్ పెట్టాము సార్. ఇప్పటి వరకు హాల్ చూసాము, కిచెన్ చూసాము, వాష్ ఏరియా చూసాము, స్టోర్ రూమ్ చూసాము, ఇప్పుడు బెడ్రూమ్ చాలా సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది. కబోర్డ్లు కూడా చాలా విశాలంగా కబోర్డ్స్ వచ్చిన తర్వాత బెడ్రూమ్ విశాలంగా వచ్చాయి. సైజ్ సార్ ఇప్పుడు కస్టమైజ్ 10x10 లో కూడా చేసుకోవచ్చు, 10x12 లో కూడా తీసుకోవచ్చు. వీళ్ళు పెద్దగా తీసుకున్నారు. ఇక్కడ కూడా టీవీ గానీ మొత్తం షోకేజ్ గానీ ఇక్కడ కూడా మొత్తం మళ్ళీ కార్పెంట్ వర్క్ మనం డిజైన్ వర్క్ చేసేసినాము, ఫర్నిచర్ వర్క్ ఇక్కడ కూడా ఉంది. ఇట్లా బాత్రూమ్ కూడా చూడండి, బాత్రూమ్ స్లైడ్ పెట్టారు. ఇది ఈ బెడ్రూమ్ కు బాత్రూమ్ సార్. దీనికి స్లైడ్ డోర్ వేస్ట్ కాకుండా స్లైడ్ మనకు బాత్రూమ్ చాలా పెద్దగా ఉంది. దీంట్లో కూడా మనం రెగ్యులర్ గా మనం రెగ్యులర్ కంటైనర్ లో అల్యూమినియం కంపోజిట్ ప్యానల్ ఏసీ షీట్ వేస్తాము. అది కాకుండా వీళ్ళకి మనం టోటల్ సిమెంట్ బోర్డ్ వేసి దానిపైన మళ్ళీ యూవీ షీట్స్ వేసాము. అంటే ఈ ఇల్లు బాత్రూమ్ అట్లా ఉండేలాగా చూడండి ఒకసారి. వాళ్ళు అంటే ఇంట్లో అంటే ప్రశాంత వాతావరణం గానీ, అంటే వాళ్ళ ఐడియాస్ గానీ, వాళ్ళ ఆలోచన ప్రకారం కూడా ఏదైనా కానీ వెంటిలేషన్ చాలా అద్భుతంగా వాళ్ళు, అంటే ఎవరన్నా కానీ ఒక ప్రకృతిని తిలకించే వాళ్ళు ఎవరన్నా కానీ ఇట్లా. ఇది వాష్రూమ్ ఉంది. ఇది వాష్రూమ్, అది మనకు వాష్ హ్యాండ్ వాష్ కోసం దానికోసము. సేమ్ ఇంటీరియర్ కూడా సేమ్ అంటే డబల్ బాత్రూమ్, ఒక హాల్ లకు ఒక బాత్రూమ్, బెడ్రూమ్ కి ఒక బాత్రూమ్. దీంతో పాటు ఇప్పుడు మీటింగ్స్ జరుగుతున్నాయి. బయట కూర్చొని మాట్లాడాలనుకుంటే ఒక వరండా లాగా దీంట్లోనే మనం స్పేస్ తీసుకొచ్చేసాము. ఓకే, ఇక్కడ కూడా చాలా మందికి ఎవరైనా వచ్చే బంధువులు వచ్చిన 30 మంది వరకు పట్టొచ్చు. అది కాకుండా మన ఒక ఆఫీస్ కమ్ ఏదైనా షాప్ లాగా పెట్టుకునేటట్టు ఒకటి. దీంట్లో వచ్చేసి దీనికి కూడా మళ్ళీ వాష్రూమ్, ఇక్కడ ఉండే వాళ్ళు మళ్ళీ లోపలికి పోకుండా దీంట్లో ఒక వాష్రూమ్ మనం సెటప్ చేయడం. కస్టమర్ ఫీడ్బ్యాక్ కోసం తెలుసుకున్న పరిచయం చేస్తాం సార్. మాట్లాడడం సార్. నమస్తే, బాగున్నారు సార్? బాగున్నా సార్. ఇల్లు చూసాను సార్, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు కూడా బయట ఎండ అయితే బాగా మండుతుంది ఎండలు, కానీ లోపలైతే చాలా కూల్గా ఉంది. అవును సార్, మేము కూడా మొదటిగా ఫస్ట్ సార్ దగ్గర అదే క్వశ్చన్ రైజ్ చేయడం, పైన రేట్ కదా హీట్ అవుతుందని అనుకున్నాం. లేదు సార్, ఎక్సలెంట్ గా ఉంది. యాక్చువల్ గా బయట ఎంత టెంపరేచర్ ఉన్నా మనం ఒక చిన్న ఫ్యాన్ తో కూడా మేనేజ్ చేయొచ్చు, అటువంటి ప్రాబ్లం లేదు. ఇంతకు సార్ ఇప్పుడు ఆ కంపెనీని ఎలా అప్రోచ్ అయ్యారు అని, అంటే ఇక్కడ మీరు హైదరాబాద్ నుండి ఇక్కడ కస్టమైజ్ చేసుకున్నారు, ఎలా అప్రోచ్ అయ్యారు? సార్ నేను సార్ది సుమన్ టీవీలో ఇంటర్వ్యూలో చూశాను సార్. నేను చూశాను, ఆ విధంగా అక్కడ కాంటాక్ట్ నెంబర్ తీసుకుని సార్కి ఫోన్ చేసి వెళ్ళి ఒకసారి అక్కడ సార్ని కలిసి అక్కడ ఉన్నటువంటి కంటైనర్స్ అంతా సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను సార్ పైన బిలీవ్ చేసుకున్నాను. చుట్టుపక్కల నేను చూసాను, బయట అయితే చాలా మటుకు మీ ఇల్లు తప్ప వేరే దూరంలో కన్స్ట్రక్షన్ మొత్తం ఓపెన్ గా ఉన్నాయి. అంటే ఫాస్ట్ కన్స్ట్రక్షన్ ఇది కంటైనర్ హౌస్. చుట్టుపక్కల అంటే మీకు ఫీడ్బ్యాక్ ఎలా ఉంది ఇక్కడ? సార్ అందరూ వచ్చిన వాళ్ళంతా చాలా ఎక్సలెంట్ అనుకుంటున్నారు సార్. ఎందుకంటే బయట నుంచి చూస్తున్నప్పుడు రేక్ షెడ్ కనబడుతుంది, లోపల రాగానే ఇంటీరియర్ డిజైన్ కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏదైతే అపోహ ఉందో టెంపరేచర్ ఎక్కువగా ఉంటే హీట్ అవుతుంది అనటము, సౌండ్ ఎక్కువగా వర్షం వచ్చినప్పుడు సౌండ్ వస్తుంది, ఇవన్నీ ఏమీ లేవు సార్. వాళ్ళంతా గమనించే చాలా వాళ్ళు ఎలా ఉన్నారంటే మేము నెక్స్ట్ ఆర్డర్ పెట్టడానికి సార్ తో చాలా మంది కాంటాక్ట్ అయ్యేవారు కూడా. నాకు తెలిసినంత వరకు మంత్రాలయంలో ఇంకొక 30-40 కంటైనర్లు ఖచ్చితంగా వస్తాయి సార్. చెప్పండి, ఇప్పుడు మీరు ఎన్ని సెంటర్లో ఇది నిర్మించుకున్నారు? ఎంత కాస్ట్ పడింది మొత్తం మీకు ఈ కంటైనర్? సార్ నాకు 2.5 సెంట్స్ సార్. ఇది సింగిల్ బెడ్రూమ్, హాలు, కిచెన్, తర్వాత కార్పెంటర్ వర్క్ జరిగింది ఇక్కడ. ఇవన్నీ టోటల్ ఇంటీరియర్ డెకరేషన్ తో సార్ మొత్తం స్ట్రక్చర్ అంతా రెడీ చేసి ఇవ్వడానికి నాకు 12 లక్షలు ఖర్చు వచ్చింది. ఎన్ని నెలల్లో నిర్మించారు? చెప్పండి సార్, 2 months అని చెప్పారు. 1 month స్ట్రక్చర్ వరకు, ఇంటీరియర్ వరకు 1 month. పక్కగా 2 months లో అయిపోతుంది. ఏమైనా ఎక్స్ట్రా టైం ఏమైనా ఇంకా ముందే అయిపోతుంది. దానికి టైమింగ్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా ముందు కూడా చేయొచ్చు. ఇంతవరకు ఇంటి ఓనర్ అయిన కాసిం గారితో మాట్లాడడం. ఇప్పటికి ఇంట్లో ఉంటున్న ఎవరైతే కాసిం వాళ్ళ మిస్సెస్ గారు ఉన్నారు, వాళ్ళు అడుగుదాం ఒకసారి ఇల్లు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. మేడం నమస్తే. మేడం బాగున్నారు? మేడం బాగున్నాం సార్. కొత్త ఇల్లు ఎలా ఉంది సార్? బాగుంది సార్, కొత్త ఎక్స్పీరియన్స్. ఎప్పుడు మనం పర్మనెంట్ హౌస్ చూస్తుంటాము, పర్మనెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చూస్తుంటాం సార్, కానీ ఇది కొత్త ఎక్స్పీరియన్స్ సార్ మనకి. చాలా ఇది కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు చాలా డౌట్స్ ఉన్నాయి సార్ నాకు. ఇది ఎలా ఉంటుంది, సపోర్ట్ ఎలా ఉంటుంది, ఇన్ని ఫర్నిచర్స్ ని మోస్తుందా లేదా, తర్వాత నాకు అనుకున్న ఫర్నిచర్ ని ఇన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చా, అవుతుందా లేదా అనేది నాకు చాలా డౌట్స్ ఉంది సార్. కానీ కన్స్ట్రక్షన్ టైంలో నాకు చూస్తూ ఒక నమ్మకం వచ్చింది. సొంత ఇంటికల్లా నెరవేరుతుంది, కానీ ఇంత షార్ట్ గా ఇంత ఫాస్ట్ గా ఇల్లు చేద్దామని ఎప్పుడు అనుకోలేదు సార్. ఖచ్చితంగా అనుకోలేదు సార్. మనకి మన సిచ్యువేషన్ అంటే మనము ఓల్డ్ హౌస్ లో ఉన్నప్పుడు ఓనర్ తొందరగా వదలమని అన్నారు సార్. ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు సార్. రెంట్ ఎక్కడ? అవును సార్, ఎమర్జెన్సీగా ఖాళీ చేసేయమన్నారు సార్. ఇక్కడ చాలా కమర్షియల్ ఏరియా సార్ ఇది.
అంతా లాడ్జ్ హోమ్ స్టేలు ఎక్కువ సార్ నా దగ్గర. చాలా ఎక్కువ సార్. రెంట్ హౌస్ దొరకడం అనేది ఇంపాసిబుల్ సార్ ఇక్కడ. వాళ్ళు పెట్టిన టాస్క్ కి మనం రెంట్ హౌస్ అసలు దొరకలేదు సార్. చాలా ట్రై చేసాం, దొరకలేదు. ఇంకా తప్పని పరిస్థితిలో మనం ఈ ప్రాజెక్ట్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అన్నమాట. సార్ చాలా బాగుంది సార్, అసలు అనుకోలేదు. ఇప్పుడు ఇంట్లో ఉంటారు కంటైనర్ లాగా ఉంటుంది, ఆ ఫీలింగ్ వస్తుంది కంటైనర్ అస్సలు రాదు సార్. అసలు మనము నార్మల్ హౌసెస్ కన్నా కొంచెం ఫీలింగ్ బానే ఉంటుంది సార్ ఇక్కడ. సార్ బాగుంటుంది. టెంపరేచర్ విషయంలో కావచ్చు, మెయిన్ సౌండ్ సార్, మెయిన్ సౌండ్ ప్లస్ టెంపరేచర్, ఇవి రెండు నేను ఊహించలేదు సార్. అసలు బయట సౌండ్ అసలు రాదు. మనం ఈవెన్ బెడ్రూమ్ లో ఏదైనా జరిగినా కూడా ఆ సౌండ్ బయటికి రాదు సార్. ఇప్పుడు సార్ ఇందాక మీరు మాట్లాడారు కదా, మనం బయట ఉన్నాం సార్, ఒక పిన్ డ్రాప్ సైలెంట్, అసలు బయట ఏ సౌండ్ లేదు సార్. అలా ఉంది సార్, అసలు అనుకోలేదు సార్. అదొకటి ప్లస్ పాయింట్. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు గానీ అంతా పైన ఎక్స్టీరియర్ అంతా ఐరన్నే కదా సార్. సో వర్షం వచ్చినప్పుడు యాక్చువల్ సౌండ్ మనము డిస్టర్బెన్స్ ఉంటదేమో అనుకున్నాం, కానీ అదే అస్సలు జరగలేదు సార్. మొన్న రీసెంట్ గా వర్షం అయినప్పుడు చూసాం అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ కూడా నాకు, ఆ డౌట్ కూడా క్లియర్ అయ్యింది. లివింగ్ ఏరియా గానీ వాషింగ్ ఏరియా గానీ అంత కన్వీనియంట్ సార్. నేను చాలా ఉన్న దాంట్లోనే ఉన్న బడ్జెట్ లో షార్ట్ పీరియడ్ లో నాకు కావాల్సిన కన్వీనియంట్ అన్ని చేసుకున్నాను సార్ నేను. అదొక్కటి నాకు నచ్చింది అనమాట. చాలా ఈజీగా షార్ట్ పీరియడ్ లో మన అనుకున్న లగ్జూరియస్ కన్వీనియంట్ చాలా బాగా అయింది సార్. నాకు అదొక్క హ్యాపీగా ఫీల్ అవుతాను సార్. థ్యాంక్ యూ సార్. పెంట్ హౌస్ అంటే సార్ ఇప్పుడు యాక్చువల్ అంటే ఒక పైన ఒక రేకుల షెడ్ మాదిరి కడతారు, ఇదేమో డిఫరెంట్ గా కనిపిస్తుంది. అవును, డిఫరెంట్ అంటే వ్యూ పాయింట్ కోసం కావాలి కాబట్టి చేసుకున్నారు వాళ్ళు. పెంట్ హౌస్ అంటే పెంట్ హౌస్ లాగానే సార్, గాలి మొత్తం వెంటిలేషన్, ఒక వెరైటీ రౌండ్ గా చాలా అద్భుతంగా ఉంది సార్. ఇప్పుడు కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, మొత్తం చూపించారు, చాలా బ్రహ్మాండంగా ఉంది. అంటే మీరు తెలంగాణలో చాలా కంటైనర్స్ ఇచ్చారు, ఇప్పుడు ఏపీలో అడుగు పెడుతున్నారు. ఏపీలో ఇలాంటి కంటైనర్స్ ఇంకా ఎక్కువ చాలా మంది అవకాశం రావాలా, చాలా మందికి వినియోగించుకుంటారు కూడా. ఎలా తీసుకొస్తారు ఏపీలోకి? ఇప్పుడు మాకు సుమన్ టీవీ ద్వారానే మేము ఎవ్రీ వీడియోస్ కూడా మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ వీడియోస్ చూసి మాకు చాలా మంది కాల్ చేస్తుంటారు. అటు నెల్లూరు నుంచి కానీ, కడప నుంచి, కర్నూలు నుంచి, అనంతపురం నుంచి, వైజాగ్ నుంచి కాల్స్ వస్తుంటాయి. కొందరు మాత్రమే హైదరాబాద్కి వచ్చి చూసి చేపించుకొని తీసుకోగలుగుతున్నారు. ఇంకా కొందరు అంత దూరం అంటే ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది, మేము అన్లోడింగ్ ఎట్లా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నాయి. అసలు నీడ్ ఉంది, జనాలకు రిక్వైర్మెంట్ ఉంది, కానీ ఈ ట్రాన్స్పోర్ట్ వల్ల ప్లస్ అక్కడికి వచ్చి ఈడు ఇస్తే కొందరు నమ్మకం ఉంటది, కొందరు నమ్మకం ఉండదు. ఇలాంటి ఆలోచన చేసి చాలా తక్కువ మంది తీసుకోవడం జరుగుతుంది. ప్రతి జిల్లాలో మన బ్రాంచెస్ ఓపెన్ అవబోతుంది. బ్రాంచెస్ ను ఫ్రాంచైజ్ రూపంలో మనం ఇస్తున్నాం. బ్రాంచెస్ ని అంటే 50-50% ఏపీలో అన్ని జిల్లాలు టోటల్ ఏపీ తెలంగాణలో రెండు కలిపి 23 జిల్లాలకి 23 బ్రాంచెస్ మనం పెట్టబోతున్నాము. ఒకటి మనది తెలంగాణలో రంగారెడ్డి జిల్లాలో ఉంది. మిగతా 22 డిస్ట్రిక్ట్లకు మనము బ్రాంచెస్ పెడుతున్నాము. ఆ బ్రాంచెస్ ను ఫ్రాంచైజ్ ఇస్తున్నాము. ఇప్పుడు ఫ్రాంచైజీకి ఎలా, దానికి ఫార్మాలిటీ ఎలా తీసుకోవాలి ఫ్రాంచైజ్? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఒక 25 lakhs బ్రాంచ్ మనం చార్జ్ చేస్తున్నాము. ఆ 25 lakhs లో 20 lakhs వరకు మనం వర్తబుల్ మనం మెటల్ ఇచ్చేస్తాం. మెటల్ అంటే కంటైనర్ కు సంబంధించి ఒక ఆఫీస్ మోడల్ తయారు చేసుకోవడం కోసము కంటైనర్ మోడల్స్. అది కాకుండా మాది MSSS ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. MS అండ్ మైల్డ్ స్టీల్ లో కంటైనర్స్ ఇస్తాము. స్టెయిన్లెస్ స్టీల్ లో వచ్చేసరికి కమర్షియల్ కిచెన్ ఎక్విప్మెంట్ చేస్తాము. స్ట్రీట్ వెండర్ నుంచి 5-star హోటల్ వరకు అన్ని ఎక్విప్మెంట్స్ మనం తయారు చేస్తాం. చుమ్నీ వర్క్ కావచ్చు, తర్వాత గ్యాస్ లైన్ వర్క్ కావచ్చు. కమర్షియల్ కి సంబంధించిన ఇప్పుడు మీరు చూస్తుంటారు జ్యూస్ బాక్స్, డిస్ప్లే, బేకరీ డిస్ప్లే కౌంటర్స్, తర్వాత మన పెద్ద పెద్ద కమర్షియల్ ఫ్రిడ్జెస్, స్టవ్లు, టేబుల్స్ అలాంటివి టేక్ ఓవర్ చేసుకొని టోటల్ గా మా అంచనా ప్రకారం ఎవ్రీ డిస్ట్రిక్ట్ మినిమం 1 year వరకు ఫ్యూచర్ లో 2-3 ఏళ్లలో 1 year వరకు రిక్వైర్మెంట్ ఉంటుంది. స్టీల్ రిలేటెడ్, A to Z స్టీల్ రిలేటెడ్. మీరు కంపల్సరీ క్యాపిటల్ సిటీకి వస్తే మాత్రం దొరికేటివి. మీరు శ్రీకాకుళంలో ఉన్నవారు లేదా ఇక్కడ కర్నూలు ఉన్న వాళ్ళు క్యాపిటల్ సిటీ విజయవాడకి వెళ్ళాలో, లేదంటే దగ్గర ఉంటే ఇక్కడ బెంగళూరు వెళ్ళాలో, దగ్గర ఉంటే లేదంటే హైదరాబాద్కి వెళ్ళాలో, ఇలాంటి క్యాపిటల్ సిటీకి వెళ్తేనే దొరికే వస్తువులు అనేవి మనం అందుబాటులోకి తేబోతున్నాం. ఆ బ్రాంచ్ ద్వారా తేబోతున్నాము. ఈ బ్రాంచెస్ తీసుకునే వారికి అక్కడ లోకల్ ఏరియాలో మనం మార్కెట్ పర్సన్ ఒక ఇద్దరు పెట్టుకుంటారు. అక్కడికి వచ్చిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ వర్క్ మీకు 20 లక్షల రూపాయలు వర్త్ అయితే మేము మెటల్ ఏది ఇస్తున్నామో అక్కడే వర్క్ చేస్తాం. కంపెనీ అని మా దగ్గర ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చి ఎట్లా చేస్తున్నామో ఏ బ్రాంచ్ లో ఆ బ్రాంచ్ వర్క్ నడుస్తుంది. ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్న ప్రతి ఆర్డర్ మాకు హైదరాబాద్ కు వచ్చి ఎంక్వైరీ వచ్చినా ఆ డిస్ట్రిక్ట్ నుంచి డెలివరీ అవుతుంది. ఓకే, అంటే ఇంతవరకు మీరు హైదరాబాద్ నుండి డెలివరీ చేస్తారు, హైదరాబాద్ ఉంటే మీరు వర్క్ చేస్తారు. ఇప్పుడు బ్రాంచెస్ పెట్టి ఫ్రాంచైజ్ రూపంలో అందుబాటులో తీసుకొస్తాము. ఇప్పుడు 23 బ్రాంచ్లు మొత్తం అవుతాయి. అక్కడ నుంచి మన దగ్గర నుంచి మెటీరియల్ సప్లై చేస్తాము. మన దగ్గర నుంచే
వర్కర్స్ సప్లై చేస్తాము. అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ బ్రాంచ్ ఎవరైనా తీసుకుంటారు అనుకుంటారండి, మన ఫ్రాంచైజ్ ఎవరైనా తీసుకొని బ్రాంచ్ పెట్టుకుంటారు అక్కడ, వారికి వచ్చిన ప్రాఫిట్ లో 50% వాళ్ళకి మనం ఇవ్వబోతున్నాము. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మాత్రమే ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఎంత పెద్ద ప్రాజెక్ట్ వర్క్ వచ్చినా సరే 1 year వరకు ఆ జిల్లాలో వచ్చింది, మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ కావాలి, అది కూడా అవసరం లేదు. మన కంపెనీ నుంచి అయితే మెటీరియల్ అక్కడికి వస్తుంది. అడ్వాన్స్ తీసుకున్న అమౌంట్ కాకుండా మిగతా డబ్బులు ఏమన్నా ఇస్తుంది. అది మొత్తం టోటల్ సెంట్రలైజ్ కాల్ సెంటర్ ఉంటుంది. ఎవ్రీ మంత్ కానీ ఎవ్రీ వీక్ కానీ ట్రైనింగ్ ఉంటుంది అక్కడ మాట్లాడే వాళ్ళకి. టోటల్ గా ప్రజల దగ్గరికి ప్రతి జిల్లాలో 2 మార్కెటర్స్ ఉండి ప్రతి ఇంటింటికి మన స్టీల్ రిలేటెడ్ ఏవైనా సరే, ఈ కంటైనర్ వర్క్స్ అవ్వచ్చు, స్టెయిన్లెస్ స్టీల్ కమర్షియల్ కిచెన్ వర్క్స్ అవ్వచ్చు, ఫుడ్ ట్రక్స్ అవ్వచ్చు, ఏదైనా గవర్నమెంట్ ప్రాజెక్టులలో రోడ్ సైడ్ సేఫ్టీ గిల్ వర్క్స్ ఉంటాయి, బార్గేట్స్ లాంటివి ఉంటాయి. అది కాకుండా ఏదైనా ఐరన్ రిలేటెడ్ షెడ్స్ ఉంటాయి. ఏదైనా ఇండస్ట్రియల్ పార్క్స్ వస్తాయి, ఇండస్ట్రియల్ పార్క్ కి షెడ్లు వేసుకుంటారు. ఎలాంటి స్టీల్ రిలేటెడ్ వర్క్ అయినా కూడా మన ఎంఎస్ అండ్ ఎస్ఎస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ప్రతి జిల్లాలో ఒక యూనిట్ రాబోతుంది. ఆ జిల్లాల నుంచి మళ్ళీ ప్రతి మండలానికి వెళ్తుంది. ప్రతి మండలాల నుంచి ప్రతి ఇంటింటికి ఈ స్టీల్ రిలేటెడ్ ఏ అవసరం ఉన్నా కూడా A to Z స్టీల్ సొల్యూషన్స్ రూపంలో మనం ఈ బ్రాంచెస్ ద్వారా అందరికి దగ్గర అవ్వాలనుకుంటున్నాము. ఒకసారి బ్రాంచ్ పెట్టిన తర్వాత దాని తర్వాత అక్కడ వర్కర్స్ వాళ్ళే అరేంజ్ చేసుకోవాలి, మెటల్ వాళ్ళే పర్చేజ్ చేయాలి, ఇవన్నీ ఏం లేదు. ఫ్రాంచైజ్ తీసుకుంటే అతను కూర్చొని మెయింటైన్ చేయడం వరకే, అక్కడ అబ్జర్వేషన్ ఉండాలి. లోకల్ గా ఇప్పుడు ఆ భాషలు కానీ లోకల్ ఉన్న వ్యవహారాలు కానీ ఆయన డీల్ చేస్తాడు అంతే. ఇప్పుడు ఒక్కొక్క జిల్లాలో మనం అరేంజ్ చేస్తాము, అక్కడే వర్క్ చేస్తాము. అక్కడికి వచ్చిన మెటీరియల్ ఎంత అయింది, వర్క్ మనకు ఎంత జరిగింది, దానిలో ప్రాఫిట్ ఏముంది, అక్కడ ఉన్న బ్రాంచ్ ఓనర్ 50% తీసుకుంటాడు, 50% ఇక్కడ వస్తుంది. ఆర్డర్ తీసుకున్న నుంచి డెలివరీ అయ్యేంత వరకు కంపెనీ బాధ్యతనే. కానీ అక్కడ లోకల్ గా ఎలాంటి రిక్వైర్మెంట్ ఇలాంటి ప్రదేశాల్లో తిరిగినప్పుడు కొత్త ఏమైనా స్టార్ట్ చేయబోతున్నప్పుడు మా కంపెనీ ఇది అందుబాటులోకి తెస్తుందని కొంచెం మార్కెటర్ పెట్టుకొని వాళ్ళు చేసుకున్న పని ఒకటి ఉంటుంది. అక్కడికి వచ్చిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. వీళ్ళకంతా ట్రైనింగ్ అంటే మళ్ళీ హైదరాబాద్ లో ఉంటుంది. కాల్ సెంటర్ ఉంటుంది హైదరాబాద్ లో. ఎలాంటి ఆన్సర్స్ ఉన్నా మనము క్వశ్చన్స్ ఉన్నా మనం ఆన్సర్ చేయడానికి రెడీ ఉన్నాము. చాలా హైదరాబాద్ లోకి వస్తే దొరికేటి లేదా అమరావతికి పోతే దొరికేటి వస్తువులను ఏదైతుందో అది ఆ డిస్ట్రిక్ట్ లో అందుబాటులో తేబడుతున్నాం. హైదరాబాద్ ఎట్లుంటది అంటే హైదరాబాద్ లో కాస్ట్ తేడా ఉంటుంది సార్. హైదరాబాద్ లో ఏం కాస్ట్ దొరుకుతుంది ఆ కాస్ట్ కాడ దొరుకుతుంది. హైదరాబాద్ దొరికే వస్తువు అక్కడ ఉంటుంది. మీరు ఎంక్వైరీ చేయమంటే ఆ షాప్ కి వెళ్ళి మన వాళ్ళు ఇక్కడ టీం రెడీ చేస్తాం. ఆ షాప్ కి వెళ్ళి ఇది ఎంత రేట్ ఉంది, ఎంత దొరుకుతుంది, దీని ట్రాన్స్పోర్ట్ ఎంత, ఆ వివరాలు వాళ్ళకి చేరిపోతాయి. దాన్ని కంపేర్ చేసుకుని తీసుకునేటట్టు మనము పక్క ప్రణాళికతో మన దగ్గర బ్రాంచెస్ పెట్టుకున్న వాళ్ళు వాళ్ళు కూడా వృద్ధిలోకి రావాలి, మన కంపెనీ వృద్ధిలోకి రావాలి. జనాలకు తీసుకునే కస్టమర్స్ కు అందరికీ నాణ్యమైన మెటీరియల్ వాళ్ళకి అనుకున్న ధరలో కస్టమైజ్ చేసి ఇవ్వాలి, అందరికీ అందుబాటులోకి రావాలని మేము ఆలోచన చేస్తాం. ఓకే, చూసారు కండి. అంటే ఇప్పుడు కస్టమైజ్ హౌసెస్ కానీ ఇటు కంటైనర్ హౌస్ కానీ ఏపీలో కూడా ప్రతి జిల్లాలో కూడా రాబోతుంది. అంటే ఇప్పుడు త్వరగా కట్టుకునే వాళ్ళకి అంటే అనుభూతి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. 2 నెలల్లో మంచి విల్లా అయితే కట్టుకోవచ్చు. ఇప్పుడు సార్ అయితే చెప్పారు ఇప్పుడే మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి సన్నిధిలో ఫ్రాంచైజ్ కూడా ఇస్తామని చెప్పేసి కంపెనీ అయితే ఇప్పుడే ప్రకటించింది. ఇది ఒక మంచి శుభసూచకం. అయితే ఇప్పుడు మనం కింద స్క్రీన్ పైన నంబర్ ఉంది, ఆ నంబర్ పైన చూసి ఫ్రాంచైజీగా కావాలనుకున్నారు ఆ స్క్రీన్ పైన నంబర్ కి డైల్ చేసి వెంటనే ఫ్రాంచైజ్ ని మీ సొంతం చేసుకోండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.